Hi everyone, this is Dr. Spandana, pediatrician, and welcome back to our channel. ఎవ్రీ మంత్ మా దగ్గర ఫస్ట్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 16th ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరికీ డైట్స్ వెళ్తున్నాయి, హెల్తీగా తింటున్నారు, హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నారు. ఇవాళ వాళ్ళ ఫీడ్బ్యాక్ వీడియోనే తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ నేను చెప్పబోయేది అంబికా గారి గురించి అండి. తను హైదరాబాద్లోనే ఉంటారు. తనను యాక్చువల్లీ నేను మా దగ్గరకు వచ్చి టెస్టిమోనియల్ ఇవ్వమని చెప్పాను. వాళ్ళకు కూడా ఇంట్లో వర్క్ ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి బిజీగా ఉంటారు. సో తను రాలేక నాకు వీడియో పంపించారు. సో తన వీడియోనే నేను ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నాను. తిన గురించి మాట్లాడే ముందు మనము తిన ఫీడ్బ్యాక్ వీడియో మొత్తం వినేద్దాము. దాని తర్వాత తిన గురించి నేను చెప్తానండి. తన మాటలలోనే వింటే బాగుంటుంది కదా, అందుకని ఫస్ట్ తన వీడియోనే ప్లే చేస్తాను, వినేసేయండి. నా పేరు అంబిక. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం గారు డైట్ ప్లాన్ చేశారు, దానిలో నేను సెకండ్ బ్యాచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎన్నో రకాల డైట్ ప్లాన్ ట్రై చేశాను, అందులో ఎందులో నాకు రిజల్ట్ అనేది రాలేదు. ఇంకొక నేను యూట్యూబ్లలో చూస్తే మేడం గారు 90 days ఫ్రీ డైట్ది చూశాను. ఇదేదో బాగుంది అని చాలామంది రిజల్ట్ చూశాను. అందులో చూసినందుకు నేను కూడా కొంచెం ట్రై చేస్తే ఏమైనా హెల్ప్ అవుతుందేమో నాకు అన్నట్టు నేను మేడం గారిది అప్రోచ్ అయ్యాను. అక్కడైతే అది మేడం గారు మళ్ళీ నాకు మొత్తం డీటెయిల్స్ అంతా వాళ్ళ బ్యాచ్ చెప్పారు. చెప్తే నేను దానికి నచ్చి నేను కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయినాక డైట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది డైట్ మట్టుకు. అన్నీ ఓన్గా మనం ప్రిపేర్ చేసుకొని వండుకొని తినే అంత ఉంది. టమ్మీ ఏది కొంచెం తిన్నా కూడా మనకు టమ్మీ ఫుల్గా ఉంటుంది. అసలు డైట్ తినడంలో మనకి ఏ ఇబ్బంది లేదు, అన్నీ మనం తినేటివే. కాకపోతే మనకి ఇన్ని రోజులు అది తెలియదు, అసలు ఇది ఇలాంటిది కూడా డైట్ ఉంటుందా అన్నట్టు. కానీ చాలా బాగుంది. మేడం గారికి అయితే మరీ చాలా థ్యాంక్ యూ. ఇంకా నేనైతే 110 నుంచి నేను 97కి వచ్చాను. నేను 13 kgs తగ్గాను 3 monthsలో. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకు నేను నమ్మకంగా చెప్తున్నాను, ఎవరైనా జాయిన్ కావచ్చు. ఏదన్నా డౌట్ ఉన్నా కూడా మేడం మనకు ఎప్పటికప్పుడు వాట్సాప్లో రిప్లై ఇస్తూనే ఉంటారు. మనం ఏది ఉన్నా కూడా కనుక్కున్నా కూడా ఎంబడే రియాక్ట్ అవుతారు. అవి కనుక్కొని మనకు చెప్పేస్తారు మనకి ఏది ఉంది ఏంటి అనేది. కానీ మీకు అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఎవరైనా సరే కన్ఫర్మ్గా జాయిన్ కాండి, మంచి రిజల్ట్ చూస్తారు మీరు. మేడం గారు చాలా మరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి అంబికా గారి ఫీడ్బ్యాక్. తను మన దగ్గరికి జాయిన్ కాకముందు 110 kgs ఉన్నారండి. అండ్ మన దగ్గర జాయిన్ అయ్యి 90 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. చాలా బాగా డైట్ చేశారు. అండ్ డైట్ అయిపోయిన తర్వాత 97 kgsకి వచ్చారు. ఇప్పుడు తను మెయింటెనెన్స్ డైట్ కూడా చేస్తున్నారు. మెయింటెనెన్స్ డైట్లో కూడా అరౌండ్ 96, 97 మధ్యలోనే మెయింటైన్ చేసుకుంటూ, నేను చెప్పినట్లు తింటూ, తనకు వీలైనప్పుడు వాకింగ్ చేయమన్నాను, తను వాకింగ్ చేస్తూ అలా హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారండి. ఎందుకు నేను ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ గురించి అంత స్ట్రెస్ చేస్తూ చెప్తున్నాను అని అంటే, ఇంత హెవీగా వెయిట్ ఉన్న వాళ్ళను ఎక్సర్సైజ్ చేయమంటే వాళ్ళు చేయరండి. నేను కూడా వాళ్ళని ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పను, వీలవుతే మీకు వాకింగ్ చేయండి అని చెప్తూ ఉంటానన్నమాట. సో అలానే తను హెల్తీగా తింటూ వాకింగ్ చేస్తూ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ ఇన్ని 13 kgs తగ్గారు. 13 kgs అనేది చిన్న మాట కాదండి. ఎందుకంటే ఒక డెడికేషన్తో చేస్తేనే. వీళ్ళకి ఏమవుతుంది అంటే, కరెక్ట్ ఫుడ్ వెళ్ళకపోతే క్రేవింగ్స్ ఎక్కువైపోయి మధ్యలోనే డైట్ వదిలేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ శాతం ఉంటాయన్నమాట. మనము వీళ్ళకు ప్రోటీన్ బాగా ఇవ్వాలి, ఫైబర్ బాగా ఇవ్వాలి. సో ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తూ మనం డైట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళకు ఈ క్రేవింగ్స్ తగ్గి వాళ్ళు వెయిట్ తగ్గడంతో వాళ్ళలో వాళ్ళకే ఎంకరేజ్మెంట్ పెరిగి ఇంకా తగ్గాలి అన్న ఆలోచన తెచ్చుకొని, లైక్ వాళ్ళంతకు వాళ్ళే బూస్టప్ తెచ్చుకొని వెయిట్ తగ్గుతారనమాట. సో
సో తన విషయంలో కూడా అదే జరిగింది. 110 నుంచి 97కి వచ్చారు. ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్ స్టార్ట్ చేయకముందు నన్ను 96 ఉన్నారు. సో 96 టు 97 ఈ మధ్య వెయిట్లోనే మెయింటైన్ అవుతూ ఉన్నారు. తన గోల్ ఏంటి అంటే ఈ మెయింటెనెన్స్ డైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ వెయిట్ తగ్గాలి అని. సో తననైతే నేను రిస్ట్రిక్ట్ చేయనండి, ఎందుకంటే మనం హెల్తీ ఫుడ్ ఇస్తున్నాము, తనకు ఎటువంటి క్రేవింగ్స్ ఇవేమీ రావట్లేదు కాబట్టి తనను హ్యాపీగా వెయిట్ లాస్లో జాయిన్ అవ్వమంటాను. అండ్ దీని తర్వాత ఇప్పుడు సెకండ్ టైం తను జాయిన్ అయినప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి తనను కొంచెం స్ట్రిక్ట్గా ఎక్సర్సైజ్ కూడా చేయించడానికి నేను ట్రై చేస్తాను. తన బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా నేను మీతో షేర్ చేశాను కదా, చూసారా తనకు ఎంత డిఫరెన్స్ కనపడుతుందో. సో మీరే చూడండి ఆ డిఫరెన్స్ని, ఎంత హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. తన ఫేస్లో ఎటువంటి నీరసం కానీ, తన ఫేస్లో ఎటువంటి గ్లో పోవడం కానీ ఎటువంటిది లేదనమాట. తను హ్యాపీగా తిన్నారు, హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యారు. చాలామంది వెయిట్ లాస్ అయ్యారండి. కొంతమంది మట్టుకే వీడియోస్ ఇస్తున్నారు, ఎందుకంటే కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు మేడం మేము కెమెరా ముందుకి రావాలి అంటే మాకు భయం అవుతుంది, మేము మాట్లాడలేము కెమెరా ముందు అని చెప్పి కొంతమంది రిటర్న్ టెస్టిమోనియల్స్ కూడా పంపిస్తున్నారు. అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో అవన్నీ చూస్తూ మీరు కూడా హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి ఫోన్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జ్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రైస్ వచ్చేసి మంత్లీ 3000 రూపీస్ అండి. దీంట్లో మేము డైట్ పంపిస్తాము, దాంతోపాటు నేను ప్రతిరోజు మిమ్మల్ని మానిటర్ చేస్తాను. మీకు ఏదైనా ఫుడ్ నచ్చలేదు, ఫుడ్ సరిపోవట్లేదు అని అంటే కూడా నేను ఆల్టరేషన్ చేస్తూ మీకు డైట్ని పంపిస్తూ ఉంటానండి. సో మీలో ఎవరైనా తగ్గాలి అనుకుంటే మా నంబర్కి మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్గా మేము ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. సో దట్ మీరు మా ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ని కూడా చేస్తూ హెల్తీగా తింటూ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ని చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తామండి. సో ఇంకా ఫర్దర్ వీడియోస్లో దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. మరొక టెస్టిమోనియల్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.